భక్తి చివరికి భ్రమగా మారి 11 మందిని బలి తీసుకుంది. 3 తరాలను అంతం చేసింది. బురారి సూసైడ్ కథనం ఎంతో బాధాకరం. 2018 జూలై 1వ తారీఖు ఢిల్లీలో జరిగిన యథార్థ సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన విషాదం ప్రతి ఒక్కరికి కంటనీరు తెప్పించింది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఒకేసారి 11 మంది మరణించడానికి కారణాలేంటి? ఇవి నిజంగానే సూసైడ్లా లేక ఎవరైనా చంపి వాటిని సూసైడ్లాగా చిత్రీకరించారు? వీడియో చివరి వరకు చూడండి. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో 2 అంతస్తుల భవనంలో భాటియా కుటుంబం నివసిస్తోంది. తండ్రి భోపాల్ సింగ్ నారాయణదేవి దంపతులకు 2 కుమారులు, 1 కూతురు. పెద్ద కొడుకు భువనేష్ సింగ్ వయసు 57 ఏళ్లు. అతని భార్య సవిత. వీరికి 25 ఏళ్ల నీతు, 23 ఏళ్ల మనేక అనే కూతురు ఉన్నారు. చిన్న కొడుకు లలిత్ సింగ్. అతని భార్య పేరు టీనా. వీరికి 15 ఏళ్ల కవలలు దుష్యంత్, శివం అనే కొడుకులు ఉన్నారు. నారాయణదేవి కూతురు ప్రతిభకు 57 సంవత్సరాలు. ఈమె కూతురు పేరు ప్రియాంక. ఈమెకు 33 సంవత్సరాలు. వీరిది జాయింట్ ఫ్యామిలీ. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందరూ మంచి విద్యావంతులు. భోపాల్ సింగ్ రిటైర్డ్ ఆర్మీ. కొడుకులు ఇద్దరికి సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి. ప్రియాంక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇంటికి పెద్ద అయిన భోపాల్ సింగ్ 2007లో అనారోగ్యంతో మరణించారు. అసలు కథ ఇక్కడ నుంచి మొదలైంది. నాన్న మరణం అందరినీ కుంగదీసింది. అప్పటి వరకు కుటుంబ నిర్ణయాలన్నీ భోపాల్ సింగ్ చూసుకునేవారు. ఇప్పుడు ఆ స్థానం ఎవరు తీసుకుంటారు? సాధారణంగా ఉమ్మడి కుటుంబాలన్నీ ఒకరి మాట మీదనే నడుస్తుంటాయి. పెద్దవాడైన భువనేష్ పట్టించుకోకపోవడంతో చిన్న కొడుకు లలిత్ ఇంటి బాధ్యతలు స్వీకరించాడు. లలిత్ కు 2 సార్లు యాక్సిడెంట్ అవ్వడంతో మాట పోయింది. మానసిక పరిస్థితి కూడా అంత బాగుండేది కాదు. లలిత్ డైరీలు తెప్పించి అందులో ఎవరు ఏం చేయాలి, ఏం చేయకూడదని రాసి ఇచ్చేవాడు. అందరూ దాన్ని పాటించేవారు. అప్పుడప్పుడు కలలో నాన్న కనిపిస్తున్నారని చెప్పేవాడు. మనకి బాగా ఇష్టమైన వారు మనకు దూరం అయినప్పుడు సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకరోజు లలిత్ నాన్న ఆత్మ నాకు కనిపించింది, నాతో మాట్లాడారు అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాల గురించి నాన్న నాకు చెప్తున్నారు. అది మనం అందరం తప్పక పాటించాలి అని, అప్పుడే మనం ఆర్థికంగా మానసికంగా బాగుంటామని నాన్న మాటగా అందరికీ చెప్పాడు. నాన్న చెప్పారని చేసిన కొన్ని పనుల వల్ల వీరికి ఆర్థికంగా బాగా కలిసి వచ్చింది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి మంచిగా స్థిరపడ్డారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండేవారు. పూజలు చేసేవారు. ఇంతలో లలిత్ కు పోయిన మాట తిరిగి వచ్చింది. ఇలాంటి కొన్ని ఆశ్చర్య సంఘటనలు జరగడంతో లలిత్ మాటలు పూర్తిగా నమ్మటం మొదలుపెట్టారు ఇంటి సభ్యులు. ఒక్కోసారి లలిత్ తండ్రిలా మాట్లాడేవాడు. అందరినీ పేరు పేరున పిలుస్తూ మందలిస్తూ ఉండేవాడు. ఇంటిలో జరిగే విషయాలు ఎవరితో పంచుకోవద్దు అని, బయట వ్యక్తులతో సంబంధాలు తగ్గించాలని చెప్పి అన్ని విషయాల్ని చాలా రహస్యంగా ఉంచాడు. ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్ మాత్రమే వాడేవారు. బ్యాంక్ అవసరాల కోసం మాత్రమే 2 సెల్ ఫోన్లు ఉండేవి. అది లలిత్ సింగ్ ఇంకా భువనేష్ ఉపయోగించేవాళ్ళు. క్రమంగా ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు తగ్గించేశారు. ఒకప్పుడు ఎంతో సరదాగా ఉండే కుటుంబం వింతగా బిహేవ్ చేస్తూ ఉండడంతో అందరికీ అనుమానం వస్తుంది. కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇదంతా ఇలా ఉండగా నారాయణి మనవరాలు ప్రియాంకకు పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిపారు. లలిత్ మాత్రం ఆందోళనగా ఉన్నాడు. ఏదో తెలియని భయం. కుటుంబంలో జరిగే విషయాలు బయటకు తెలుస్తాయో లేక వేరే కారణమో తెలియదు. మర్రి చెట్టు పూజ చేయాలి అని నాన్న కోరుకుంటున్నారని చెప్పి ఒక మారుమూల ప్రాంతంలో మర్రి చెట్టు కింద పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరినీ పిలిచి కానుకలు ఇప్పించారు. వారం రోజుల తర్వాత నాన్న మనల్ని పిలుస్తున్నారు, ఒకసారి కలిసి రావాలి అని అందరికీ చెప్పాడు. నాన్న మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి అందుకు కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేశారు లలిత్ ఇంకా తన భార్య టీనా, అన్నయ్య భువనేష్. పూజ అనంతరం అందరం కలిసి ఒకేసారి మర్రి ఊడలా ఏలాడుతూ మెడకి ఉచ్చు బిగించి కళ్ళకు గంతలు, కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా కట్టుకోవాలి అని, ఒకవేళ మీరు భయపడి చనిపోకపోతే మోక్షం రాదు అని, మోక్షం రాకుంటే నన్ను కలవలేరు అని, ఆత్మ నశిస్తుందని, బ్రతికుండగా మోక్షం లభించదు అని, మనం మరణించాక నాన్న వచ్చి మనల్ని కాపాడుతారని చెప్పి అందరినీ ఒప్పించారు. పిల్లలు భయపడుతుంటే మనం మళ్ళీ బ్రతికి వస్తామని నచ్చచెప్పి అందరూ కలిసి ఒకేసారి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయం పోలీసులకు దొరికిన 11 డైరీలలో క్లియర్ గా వ్రాసి ఉంది. ఇంకా ఆ డైరీలో ఉన్న విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ డైరీలు 2007 నుంచి 2018 వరకు అంటే 11 సంవత్సరాలుగా వ్రాస్తూ ఉన్నారు. సంఘటన జరిగే ముందు రోజు వరకు కూడా అందులో రాసి ఉంది. ఇలాంటి సంఘటన ఏ సినిమాలో కానీ ఎక్కడ ఎవరు ఊహించలేనిది. అంతటి దారుణం ఇది. ఒక్క రాత్రిలో కుటుంబం మొత్తం అంతరించిపోయింది. ఎవరు మాత్రం ఇలా చేయగలరు? తన సొంత వాళ్ళని, వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్లే కడతీర్చగలరు. ఈ సంఘటన జరిగిన తర్వాత బయటపడిన కొన్ని విషయాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేశాయి. ఇంటి వెలుపల అమర్చిన పైపుల ప్యాటర్న్ చనిపోయిన వారి ప్యాటర్న్కు పోలి ఉండడం అసాధారణంగా అనిపించింది. ఎందుకంటే ఇలా చేయడం దాదాపుగా అసాధ్యం. లలిత్ ముందుగానే దీన్ని ఊహించి ఇంటి నిర్మాణం ఎలా చేశారు? 11 డైరీలు, 11 పైపులు, నాన్న మరణించిన 11 సంవత్సరాలు, అన్ని 11 అనే సంఖ్యకి ఎలా ముడిపడి ఉన్నాయి? ఇదంతా క్షుద్ర పూజల ప్రభావమా లేక మతిలోపించడం వల్ల జరిగిన సంఘటన? ఒకరి మాటలను అంత గుడ్డిగా నమ్మి మిగిలిన వారి ప్రాణాలను ఎందుకు పోగొట్టుకున్నారు? పోలీసుల కథనం ప్రకారం జరిగిన విషయాలు, సాక్ష్యాధారాలను విశ్లేషించి లలిత్ సింగ్ కు డెల్యూషన్ డిజార్డర్ అనే మానసిక జబ్బు ఉందని, కొన్ని విషయాలు లలిత్ చెప్పిన విధంగా జరగడంతో అందరూ అతని మాటలు నమ్మి లలిత్ చెప్పినట్లు చేశారు అని, దీనిని షేర్డ్ సైకాటిక్ డిసార్డర్ అంటారు అని, అంటే సభ్యులు వారిలో ఒకరి సూచనలను గుడ్డిగా అనుసరిస్తారు అని ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా వీరి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికి హత్య అని, అందరూ కలిసి దీన్ని సూసైడ్లా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించారు అని నమ్ముతున్నారు. కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా అక్కడ ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసుల వివరణ. ఆధ్యాత్మిక ముసుగులో మనుషులు చేసిన ఘోరం ఇది. మూఢనమ్మకాలతో తాంత్రిక శక్తులు, దయ్యాలు, ఆత్మలు, చేతబడులంటూ ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా చేయడం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. ఏది ఏమైనా జరిగిన సంఘటన అమానుషమైనది. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు అనేది మా ఆకాంక్ష. మా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.